హాయ్ అండి. మా అమ్మాయి చేతిలో ఉన్న వంకాయలని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం అండి మా పెరట్లో కాసిన ఈ వంకాయలతో బజ్జీలు చేయాలనుకుంటున్నాను. మా మేనకోడలు మా అమ్మాయి అయితే చాలా బాగున్నాయి వంకాయలు మేము ఇవ్వమన్నారు. ఇంత అందంగా ఉన్న వంకాయలతో బజ్జీలు చేసుకుని తినేద్దాము. ఫస్ట్ అయితే కాయలు నీట్గా కడిగేసుకుని చూపించిన విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. అయితే ఈ బజ్జీలకి బాగా లేతవి కాదు ముదరవి కాదు అన్నట్టుగా మీడియంగా ఉన్న వంకాయలు అయితే మనం తీసుకోవాలి. తీసుకుని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. చూడండి ఇలా మందంగా కాదండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ముక్కని ఇంకా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. అయితే మా అమ్మగారు కత్తిపీటతో కోస్తాను, చాకుతో ఇది తెగట్లేదు నునుపుగా ఉంది పైన అనేసి ఇలా కత్తిపీటతో అయితే కోసారు. ఒక వంకాయ మీడియంగా, ఒక వంకాయ బాగా లేతగా ఉందండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్న వంకాయలతో వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నారండి. అది కూడా ట్రై చేద్దాము. చెట్టుకి ఇంకా పిందెలు ఉన్నాయి. ఆ పిందెలు రెడీ అయ్యాక వంకాయ పెరుగు పచ్చడి అయితే చేసేద్దాము. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే శనగపిండి వేసుకొని, అలాగే కొంచెం స్టార్ మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్న చిటికెడు వంట సోడాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కలు కానరకుండా ఉండడం కోసం, అలాగే ఉప్పు కారం పట్టడం కోసం కొంచెం 1/2 టీ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా వంకాయ ముక్కలకు పట్టించండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పట్టించడం వల్ల. మీరు డైరెక్ట్గా వంకాయ ముక్కని పిండిలో ముంచుకుంటే లోపల చప్పగా ఉంటుంది, బయట ఉప్పుగా ఉంటుంది. ఇలా చేసుకుంటే అంతా సమానంగా పట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కారాన్ని అయితే పట్టించండి. ప్రతి స్లైసెస్కి కారం పట్టించాలి, ప్రతి ముక్కకి. చూడండి ఇలా కారం పట్టించేసాం కదా, ఉప్పు కారం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని బజ్జీలు అయితే వేసేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు పిండిలో ముంచుకొని బజ్జీలు వేసేసుకుందాం. రాజీ అన్న రాజీ చూడండి వేడివేడిగా వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగా వచ్చాయి కదా, చాలా పెద్ద సైజు వచ్చాయి. చూడడానికి చిన్నగా ఉన్న వంకాయ మనం ఇలా స్లైసెస్ కింద కట్ చేసేపటికి పెద్దగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని టేస్ట్ చూద్దాము. చూసారు కదా, వంకాయ బజ్జీ వేయడం చాలా ఈజీ. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి కాలిపోతున్నాయండి, అందుకే చాకుతో కట్ చేస్తున్నాను. చూడండి లోపల ఉప్పు కారం పెట్టాం కాబట్టి చాలా బాగుంది.
చాలా బాగుందండి. లోపల ఇంకా బాగా కుక్ అయింది.